హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీనీస్ అండ్ క్యారెట్, ఈ రెండు కాంబినేషన్లో నేను ఫ్రై చేస్తున్నాను. ఓకేనా, కొబ్బరి వేసి. ఓకేనా, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి. ఓకేనా, ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరన్నా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మెసేజ్ అనేది. ఓకేనా, ఈ రెండు కలిపి నేను ఫ్రై అయితే సింపుల్ అంటే సింపుల్గా చేస్తాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు మన డిష్ అన్నీ సింపుల్గానే ఉంటాయి. ఎందుకనంటే నాకు చాలామంది కామెంట్ చేస్తారు, అక్క సింపుల్గా ఇంట్లో సింపుల్గా అయ్యే కర్రీస్ కానీ ఫ్రైస్ ఏవైనా కానీ డిషెస్ చూపించండి అని చెప్తారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సింపుల్గానే డిషెస్ అనేది ట్రై చేస్తాను. ఓకేనా, ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఓకేనా, కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్ అండ్ పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టినను. ఆయిల్ అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టిన. ఇప్పుడు మనము పోపు అనేది వేసుకోవాలి. ఓకేనా, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మన పప్పులు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఈ రెండు కూడా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మన ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఆనియన్స్ కూడా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకనంటే ఇది ఫ్రై కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఫ్రై అయితే మాడిపోయిన స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి మామూలుగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా బీనీస్, క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది అనేది మంచిగా ఇట్లా కలుపుకుందాం ఒకసారి. ఓకేనా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, మీడియం ఫ్లేమ్ పెట్టి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, నేను 15 మినిట్స్ నుంచి మంచిగా మధ్యలో కలుపుతూ ఇట్లా ఫ్రై అనేది చేస్తున్నాను. ఓకేనా, చెక్ చేసుకుంటూ ఫ్రై అయితే చేస్తున్నాను. చూసి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేద్దాము మన క్యారెట్ ఇవన్నీ ఉడికినాయా లేవా అని. మంచిగానే ఉడికిపోయింది క్యారెట్, బీనీస్. ఓకేనా, ఇప్పుడు మనము ఇంతసేపటి నుంచి సిమ్లో పెట్టి మనము ఫ్రై అనేది చేస్తున్నాము. ఇంతవరకు ఏమైతే యాడ్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 1.5 స్పూన్, పసుపు కొంచెమే వేసుకోండి, ఫ్రై కదా అందుకనేసి. అండ్ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1.5 వేసినాను. అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనము అంత మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్పైసెస్ అనేది కొంచెం కర్రీకి మంచిగా ఇట్లా పట్టుకుంటాయి కాబట్టి. ఇప్పుడు వేసినాం కదా. ఇప్పుడు కొబ్బరి పొడి అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేయాలి ఇందులో, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ. ఓకేనా, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కొంచెము కలమాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకేనా, కలమాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మధ్యలో ఇట్లా కలుపుతూ ఒక 5 నిమిషాలు మనం ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. కొబ్బరి పొడి అండ్ సాల్ట్, కారము అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అయితేనే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. మన వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. ఒక వీడియో నా ఉల్లిపొరక ఎగ్ కర్రీ 2 కలిపి చేసినాను, ఉల్లిపొరక ఎగ్. అయితే అది 350 మంది చూసిర్రు, కానీ 350 మంది చూస్తే ఒక్కరు కూడా లైక్ చేయలేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. ఓకేనా. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. ఎక్కువైతే మన వీడియోస్ బ్యాచులర్సే ఎక్కువ చూస్తున్నారు, సో అందుకని చెప్తున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుందాం స్పైసెస్ అనేది. ఓకేనా. ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత 5-10 మినిట్స్ నుంచి నేను ఇట్లా అడగంటకుండా మెల్లమెల్లగా కలుపుకుంటూ మంచిగా అయితే ఫ్రై అయితే చేసినాను. ఓకేనా. ఇప్పుడు మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. చూసిరు కదా, మన డిష్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా. చూసిరు కదా ఎంత బాగున్నదో కలర్ఫుల్గా. ఓకేనా. ఈ రెసిపీ కూడా మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.